ఆఫీసర్, ఒక లేడీ ఆఫీసర్ కానీ జెంట్స్ కానీ నీతి నిలబడ్డ వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. దానికి పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళు వాళ్ళని అనగదొక్కాలని చూస్తారు. దానికి ఆఫీసరు లేడీ అయినప్పుడు భర్త సపోర్ట్ ఉంటే వాళ్ళు నిలదొక్కుని ముందుకు పోయి వాళ్ళు సార్థకం చేసుకుంటారు వాళ్ళ పవర్ను. కానీ ఒక ఆఫీసరు జెంట్స్ అయి ఉన్నప్పుడు భార్య ఒకవేళ సపోర్ట్ ఉంటే ఆ ఆఫీసర్ కూడా నిలదొక్కుకోగలడు, ఎందరినైనా ఎదిరించగలడు. కానీ మన సినిమాల ఆమె హీరోయిన్ ఒక ఆఫీసర్, ఒక ఆయన ఎంత నీతిపరుడైనా కానీ ఆమె సపోర్ట్ లేకపోవడం వలన కష్టాలు అనుభవించారు. అందుకొరకు చూసిన వాళ్ళందరూ ఒక మెసేజ్ తీసుకోవాలి. ఎందుకంటే తన భర్త కానీ తన భార్య కానీ ఆఫీసర్ యొక్క సహధర్మచారి వాళ్ళు సపోర్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళ కుటుంబం బాగుంటుంది. ప్రజలకు ఒక సందేశం మాత్రం చాలా బాగా ఇచ్చిండ్రు చదలవాడ శ్రీనివాసరావు గారు, చాలా బాగుంది. పోలీసు వెంకటరామయ్య గారు ఒక నిజాయితీపరుడైనటువంటి కానిస్టేబుల్. సామాన్యంగా కానిస్టేబుల్ అంటే మనము ఏదో విధంగా ఆలోచిస్తుంటాం, కానీ ఆ అభిప్రాయాన్ని దూరం చేశారు మన వెంకటరావు గారు, మన నారాయణమూర్తి గారు. చాలా చక్కగా నటించి ఈ సినిమాలో తన పాత్రని చాలా నిజాయితీగా పోషించి నిజాయితీ పరులకు కూడా ఒక సమయం వచ్చింది అని మనకు సూచించారు. హెడ్ కానిస్టేబుల్ ఈ మూవీ టైటిల్ చూడగానే నేను ఫస్ట్ షాక్ అయ్యాను. చెదలవాడ గారు ప్రముఖ నిర్మాత, ఆయన ఎన్నో పెద్ద గొప్ప గొప్ప చిత్రాలు తీశారు. ఆయన కృష్ణంరాజు గారితో ఆ రోజుల్లో ఎన్నో గొప్ప చిత్రాలు, శోభన్ బాబు గారితో ఎన్నో చిత్రాలు తీసిన ప్రముఖ నిర్మాత. ఆయన మెగాఫోన్ పట్టారు అనగానే ఫస్ట్ షాక్. ఏంటి, ఏదో ఉంటుంది స్పెషాలిటీ, ఏ స్పెషాలిటీ లేకపోతే ఆయన మెగాఫోన్ పట్టరు. హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య అనే క్యారెక్టరు, ఈ క్యారెక్టరు నారాయణమూర్తి గారు తప్ప ఇంకెవరు అంత బాగా పోషించలేరు. ఎందుకంటే వారు అసలు వారి గెటప్ చూసినా వారి నటన చూసినా వారి గురువు గారిని మించిపోయారేమో అనిపించేంత గొప్పగా నటించారు. వారి గురువు దైవం దాసనారాయణరావు గారు, వారిని చూస్తే వారిని మించిపోయారేమో అన్నంత అద్భుతంగా మీరు నటించారు. నేను బేసిక్గా సామాజికవేత్తనండి, ఆమె సోషల్ యాక్టివిస్ట్. ఈ మధ్యనే రాజకీయాల్లో కూడా ఉండడం జరిగింది. సో సినిమాల గురించి బొత్తిగా నాకు పెద్దగా అనుభవం లేదు మాట్లాడడానికి, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాకపోతే నేను ఎందుకు కనెక్ట్ అవుతున్నానంటే నారాయణమూర్తి గారు అనగానే మనము ఒక సోషల్ ఇష్యూస్ మీద కానివ్వండి, ఒక సోషల్ ఇష్యూస్ మీద అది ఒక పబ్లిక్ ఒక మీడియా ప్లాట్ఫామ్గా జనాల మధ్య ఈజీగా జనానికి వెళ్ళేది వచ్చేసి మీడియా. సో అట్లాంటి ప్లాట్ఫామ్ మీద ఆయన ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ తీయడం జరిగింది. సో అందువల్ల నేను ఆయనకి ఎప్పుడు బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది. ముందు నుంచి కూడా తెలంగాణ ప్రాంతాల్లో కానివ్వండి, ఆంధ్ర ప్రాంతాల్లో కానివ్వండి, నేను అధికంగా కూడా ప్రజల మధ్యలో పనిచేశాను కాబట్టి ఆయన మూవీస్కి బాగా ఇంట్రెస్ట్తో టైం దొరికినప్పుడైనా ఎప్పుడైనా వ్యవధి తీసుకోవడం చూడడం జరిగింది. సో ఈ మూవీ గురించి మీకు చెప్పాలంటే జస్ట్ క్లుప్తంగా 2 వర్డ్స్ అండి. ఈ రోజుల్లో మంచి కుటుంబంతో వెళ్ళే సినిమాలు కరువైన రోజుల్లో చక్కగా సంక్రాంతి కానుకగా దర్శక నిర్మాతలు మనకి హెడ్ కానిస్టేబుల్ వెంకటరమయ్య గారు ఈ మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీలో అన్ని హంగులతో పాటు చక్కగా నవరసాలు కూడా, ఆ నవరసాల్ని కూడా ఆయన నటనా రసంతో ఆయన పండించారు. సో చాలా చక్కగా ఉంది, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ చాలా చక్కగా ఈ మూవీ ఉంది. కేవలం అంటే మన కుటుంబంలో ఎవ్రీడే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్యలో కానివ్వండి, సొసైటీలో మనం ఎదుర్కొంటున్న సంఘర్షణ, అటు మన ప్రొఫెషన్. డైరెక్టర్గా నిర్మాతగా ఒక మంచి కథ, దాన్ని తగ్గట్టుగా తీసి దానికి తగ్గ ఆర్టిస్టులుగా సమకూర్చుకొని తీసిన సినిమా ఇది. డబ్బు సంపాదించవచ్చు కానీ మంచితనం 10 మందికి ఉపయోగపడతాం ఎవరికైనా ఈ జన్మకు ఉత్తమమైన పని. నేను ఇది తీసిన సినిమా కనీసం రాష్ట్రం మొత్తం కాకపోయినా కనీసం ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నాటక పరిషత్తులు ఆడండి, ఆడి చూడండి, విజయవంతం చేయండి. ఇల్లు కట్టండి, పెళ్లి చేసి చూడండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, నాటకం ఆడి చూడు, విజయవంతం చేసి చూడు. అలాగే సినిమా తీసి చూడు, రిలీజ్ చేసి చూడు, ప్రమోషన్ చేసి చూడు. దీని అమ్మ ఈవేళ
ఇది పెద్ద కార్యక్రమం అయిపోయింది. అమితాబ్ బచ్చన్ నుంచి అమెరికా దాకా ఏమో ఆర్ నారాయణమూర్తి నుంచి ఎవరి దాకా సరే ఏమ్మ దండం పెట్టాల్సింది ఏమో మొత్తం చాలు గారి అయ్యా దర్శనం చెప్పండి ఎక్కడ రమ్మంటారు దండం పెడతాం ప్రజలకి. సో దట్ ఈస్ ది పవర్ఫుల్ ప్రమోషన్లో ఒక భాగం. అంత దాన్ని చాలా సిన్సియర్గా మంచి మనసుతో మంచి హృదయాలతో సహృదులతో ఇంత బాగా జరుగుతుంది. అగైన్ థ్యాంక్స్ టు దిస్ వేణు గారికి. ఇక నేను ఈ సినిమాలో ఫస్ట్ ఓ మేడం మాట్లాడుతూ పీపుల్ స్టార్ చాలా బాగా చేశాడు, చాలా అందంగా ఉన్నాడు, రొమాంటిక్ స్టార్ అన్నది మేడం. తల్లి రాత్రే మా గురుగారు కూడా సినిమా చూసి ఏమండి చంద్రబాబు శ్రీనివాసరావు సినిమా చాలా బాగా తీశారు, మీరు చాలా బాగా డైరెక్ట్ చేశారు, నారాయణమూర్తి రామారావు గారు లెవెల్లో చేశాడండి, చాలా అందంగా ఉన్నాడు వాడు అన్నారు మా గురువుగారు. మళ్ళీ ఇక్కడ మేడం కూడా చాలా రొమాంటిక్గా అన్నారు. తల్లో మీ దండం తల్లి. దానికి కారణం ఏంటంటే నేను 40 ఏళ్ళ బట్టి సినిమా ఫీల్డ్లో ఉన్నానమ్మా తల్లి, మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో వెన్ యూఆర్ స్పీకింగ్ అబౌట్ మీ, రైట్? సిన్స్ 40 years ఐఎమ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సిన్స్ 30 years ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్. 15 సంవత్సరాలు నా చిత్రాలు, 100 days సంవత్సరాలు, జుబిలీలు, గోల్డెన్ జుబిలీలు, పీపుల్ స్టార్ అనిపించుకున్నవాడిని నేను. 15 సంవత్సరాలతో పీక్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది నా బాట పట్టారు. దట్ ఈస్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ఆర్ నారాయణమూర్తి. ఐఎమ్ ఎ ట్రెండ్ సెటర్. దట్ ఇస్ మై హిస్టరీ. ఐఎమ్ నాట్ స్మాల్, ఐఎమ్ వెరీ బిగ్. ఐఎమ్ వెరీ బిగ్, వెరీ వెరీ బిగ్. ఐఎమ్ నాట్ ఏ మెగా స్టార్ ఆర్ సమ్ పవర్ స్టార్ ఆర్ సమ్ స్టార్. ఐఎమ్ నాట్ లైక్ దట్. 1 and 10 ఎంతమంది అయినా ఉండొచ్చు. మహానటి జయసూరి గారు చెప్పినట్టు నారాయణమూర్తి అంటే నారాయణమూర్తి సినిమాలే. ఈ నారాయణమూర్తి ఒకటి ముందు కాదు, ఒకటి వెనక కాదు, నేనే. సో నెవర్ కాల్ అగైన్ ఎనీబడి, డోంట్ కాల్ ఎనీబడి స్మాల్ ప్లీజ్, ఆర్ ఎనీ బిగ్. ఇక్కడ ఎవరు బిగ్, ఎవరు స్మాల్? ఈయన బెచ్చగాడు స్మాలా బిగ్గా లెజెండే కూర్చుంది. విచ్ ఈస్ సక్సెస్ఫుల్, దట్ ఈస్ ఎ బిగ్. విచ్ ఈస్ ఫెయిల్యూర్, దట్ ఈస్ నో బడీ నోస్. దట్స్ ఆల్. 15 ఏళ్ళు తెరత దులుపునండి. దట్స్ మై హిస్టరీ, రైట్? సిన్స్ 15 years అనేక మంది ఈ రకమైన సినిమాలు తీయడం వల్ల రావడం వల్ల మొనాటిని వచ్చేసి నేను సముద్రం ఇస్తున్నాను. అప్పుడు నేను రన్నింగ్ హార్స్ని. ఈ 15 ఏళ్ళ నుంచి నేను గాయపడ్డ గుర్రాన్ని. ఆ దశలో ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య అనే సినిమా నాతో తీయాలని కథకుడు, దర్శకుడు, మాట రచయిత, స్క్రీన్ ప్లే రైటరు, ప్రొడ్యూసర్ వాట్ నాట్ చంద్రబాబు శ్రీనివాసరావు నారాయణమూర్తి నేను నీతో సినిమా తీస్తున్నానమ్మా, నువ్వు ఒప్పుకోవాలన్నాడు ఆయన. ఆయన కథ చెప్పాడు, ఆయన బ్రహ్మాండం ఉంది, ఆయనకి నాకు అమోఘమైన అనుబంధం ఉంది, తప్పకుండా చేస్తున్నాను సార్ మీ సినిమా అన్నాను. ఆ దశలో మాట చెప్పా, అయ్యా అంతకుముందు 15 ఏళ్ళప్పుడు నేను పీక్ అండి, బీభత్సం అండి, అప్పుడు ఎంత బడ్జెట్ పెట్టిన, ఎన్ని కోట్లు పెట్టినా చెల్లుబాటు అయ్యేది. 15 ఏళ్ళ నుంచి నాకు పెద్ద హిట్ లేదు, సముద్రం ఇస్తున్నాను, చిన్న బడ్జెట్లో వెళ్ళండి, మీరు బాగుండాలి. ముందు ఏ నిర్మాత అయినా బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. వితౌట్ దేర్ ఇస్ నో ప్రొడ్యూసర్ 24 క్రాఫ్ట్స్ పని ఎక్కడ ఉంది? సినిమా అంటేనే తీసేది చూసేది. కాబట్టి నిర్మాత పచ్చగా ఉండాలి, ఇండస్ట్రీ బాగుండాలి. కాబట్టి నా స్థాయి నాకు తెలుసు, బడ్జెట్ చిన్నది పెట్టండి, మీరు బాగా మంచి కథ చెప్పారు, బాగా తీయండి, సేఫ్ అయితే నాకు హ్యాపీ అని చెప్పే వారితో. అప్పుడు వారు ఏం చెప్పారంటే, నారాయణమూర్తి దిస్ మై ఫిల్మ్, నీ కథ నచ్చింది, బడ్జెట్ ఎన్ని కోట్లు పెడతాను ఏంటిది నాకు వదిలేయి, నువ్వు నాకు వచ్చి యాక్ట్ చేసి పెట్టు అన్నాడు. సరే, ఆయన ఎంత కోట్లు ఎన్ని కోట్లు పెట్టాడో, ఎంత భారీ బడ్జెట్ చేశాడో మీరు సినిమా చూడండి, సెల్యూట్. నాలాటోని హీరోగా పెట్టి అంత బడ్జెట్ తీయడం అంటే అది మామూలు విషయం కాదండి. ఈ రోజుల్లో పక్కన మహానటి జయసూరి గారిని పెట్టాడు, జయప్రకాష్ రెడ్డి గారు, వెన్నెల కిషోర్ గారు, సునీల్ శర్మ గారు, వైవిసి గారు, చలపతిరావు గారు, తమ్ముడు, ఆ పాప, ఒక్కళ్ళ ఇద్దరు భారీ బడ్జెట్ ఏమి సినిమా తీశాడు. సో అంత బడ్జెట్తో చేసిన సినిమా, మంచి కథ. నరేంద్ర మోడీ గారు నల్లధనం అనే పాయింట్ ఏమైతుందో, పెద్ద నోటు రద్దు అయితే ఏమైందో, క్యాష్లెస్ సొసైటీ కావాలని ఏం కోరుకుంటున్నారో దాన్ని ఈయన ముందే ఊహించి 1 year ఎప్పుడైనా కథ చెప్పాడైనా, తీసాడు, ఆల్రెడీ రిలీజ్ చేశాడైనా. హ్యాట్సప్, హ్యాట్సప్. నాకు అప్పుడే చెప్పాడు, నారాయణమూర్తి పని స్టార్ట్ చేస్తున్నా, సంక్రాంతి 14 రిలీజ్ చేస్తున్నాడు అనుకున్న ప్రకారం చేశాడు. ఈ దశలో నేను మనస్ఫూర్తిగా ఏంటంటే, సినిమా చూసిన అందరూ బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు. నారాయణమూర్తి బ్రహ్మాండం చేసావు, ఎస్ గారు బాగున్నారు, బ్రహ్మాండం చేశారు, అందరూ బాగా చేశారు, డైరెక్టర్ గారు బ్రహ్మాండంగా సినిమా తీశాడు. సినిమా అంత మంచి పేరు వచ్చింది. ఇంకా నేను కోరేది ఏంటంటే, ఈ ప్రమోట్ చేసే మహనీయులు మీరు చెప్పే మాటలు ఇంకా చూస్తున్న వాళ్ళు మౌత్ టు మౌత్ అలా టాక్ స్ప్రెడ్ అయ్యి ఇది మంచి సక్సెస్ఫుల్ సినిమాగా కావాలని, రావాలని, ఆయన ఇంకా ఇలాంటి గొప్ప సినిమాలు చాలా తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన నాతో సినిమా తీసినప్పుడు చెప్పా, అయ్యా మీరు రాఘవేంద్రరావు స్కూల్లో తీస్తున్నారా సినిమా, మా గురువు దాసనారాయణరావు స్కూల్లో తీస్తున్నారా, లేకపోతే నా స్కూల్లో తీస్తున్నారా అని అడిగా. ఎందుకంటే నాకు కూడా ఒక స్కూల్ ఉంది,
దట్ ఈస్ ఆర్ నానుమతి స్కూల్. దట్ ఈస్ ఆర్ నానుమతి స్కూల్ అని అడిగితే, మీ గురువు గారి స్కూల్ కాదు నానుమతి, నీ స్కూల్ కాదు నానుమతి, రాఘవేంద్ర గారి స్కూల్ కాదు, నేను టీ కిష్ట గారి స్కూల్లో వెళ్తున్నాను అన్నాడు ఆయన. శబాష్. అంటే టీ కిష్ట గారికి నాకు ఒక సారీ పుచ్చింది. ఆయన సమస్యలు తీస్తాడని మహానుభావుడు, సమస్యలు తీస్తూ షుగర్ కొట్ట కొడుతుంటాడు ఆయన. నేను సమస్యలు తీస్తుంటా కాదు, నా చేతు మాత్రం. ఈ మహానుభావుడు టీ కృష్ణ గారి బాణీలో శైలిలో బ్రహ్మాండంగా షుగర్ కొట్టగొట్టి అమోఘంగా తీశాడు ఆయన. సో సెల్యూట్ టు డైరెక్టర్. గొప్ప వేషం నాకు ఇచ్చింది. అగైన్ సెల్యూట్. వారికి నా నమస్కారం చెప్తూ టీ కృష్ణ గారిలో ఇంకా గొప్ప గొప్ప సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇందాక మేడం అంత నానుమతి నువ్వు నిజంగా అందగాడవయ్యా, కానీ ఈ బొచ్చ మాత్రం తగ్గించవయ్యా అంత మేడమ్. ఆ మేడంకు మాట చెప్పాలి. మళ్ళీ ఆవిడే అంది, ఈ హెడ్ కానిస్టేబుల్ వాడు కొంచెం బొత్తు ఉంటారయ్యా సరిపోయమన్నారు. మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చారు ఆవిడ. అమ్మ తంగల్లో అమెరికాతో నేను పోల్చుకోవట్లా. ఆ లావు క్యారెక్టర్ అప్పుడు ఎన్నో సమోసాలు బాగా తిని లావు బాగా డైరెక్టర్ ఎప్పుడు చేశాడమ్మా. అలాగే నారాయణమూర్తి, నువ్వు హెడ్ కానిస్టేబుల్ వెంకటరామివి, నీకు బొత్తు కూడా కావాలి, నేను ఏం పెడతాను అంత బాగా తిను అని బాగా తినిపించాడమ్మా. అందుకని లావు అయిన తల్లి అదేమ్మా బొత్త కొంచెం తండ్రి తినిపించాడు. ఇది వాస్తవం తల్లి. ఓకే ఓకే. ఏంది బొద్దు ఉంటే బొద్దు ఉండనివ్వని ఏందంట, ఏంది ఐఎమ్ 60 years 62 years ఓల్డ్ ఏంటంట, అది నేచర్ బాయ్. చిన్నపిల్లప్పుడు చిన్నపిల్లగా ఉంటుంది, పెద్ద అయితే ఆంటీ. ఈ తమ్ముడు చిన్నపిల్లాడు, పెద్ద అయితే అంకుల్ అవుతాడు. ఇప్పుడు నేను తాతని, ఇట్స్ నేచర్ బాయ్. అరే జీవితమే తినడం ఉండడం పండడం. దీని ఏమో సన్నమైపోవడం కోసం 6 pack నా తిండి నేను వదులుకోవాలి. ఐ వాంట్ బి లైక్ దిస్. ఐ వాంట్ బి లైక్ దిస్. ఆ ప్రేక్షక దేవుళ్లకు నేను వందనాలు చెప్తున్నా. 30 ఏళ్ళుగా నేను మేకప్ పెయిలా. ఎలా ఉంటా అలాగుంటా. అన్నిట్లో బాగున్నాను తల్లి, అన్నిట్లో బాగున్నా, ఇందులో కూడా బాగున్నా. బాగోపోతే జనం రిసీవ్ చేసుకోరు తల్లి. నా సినిమాలు గోల్డెన్ జూబ్లీ సంవత్సరం రావడం అది మైండ్లో పెట్టుకోండి. అయితే అయితే తల్లి చిన్నప్పుడు మీరు కూడా చాలా అందంగా ఉండేవారు. ఇప్పుడు కాస్త అది అన్ని మామూలుగా తల్లి. నేచర్ ప్రకారం మనం ఉందాం. మీరు బాగోలేదప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. అరే అమ్మ బాగోలేదు ఎర్రగా బుర్రగా ఏంటది. అరే ఉంటారు బాయ్. రావుతే ఏం తప్ప పొద్దున ఉండదు అందగాడు కదా, అడు బ్రహ్మాండం అందగాడు, ఆ సన్నంగా ఉండడం అందగాడు. వాట్ ఇట్స్ మీన్ ఉండమండి, నేచర్ తిన్నమండి, హ్యాపీగా ఉండమండి. ఓకే. అలాంటి దశలో ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, అందుకే మా తల్లి కొంచెం లావుగా బొద్దు కనపడుతుంది. బికాజ్ ఆఫ్ డైరెక్టర్ అమ్మ, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామి కోసం అమ్మ. ఇంకా గ్లామర్ అంటే ఆయనే మరలా నారాయణమూర్తిని విగ్గి పెట్టించింది ఆయన. వన్స్ ఆయన కథ చెప్పిన తర్వాత, నేను యాక్ట్ చేయాలని ప్రిపేర్ అయిన తర్వాత ఆయన ఏం చెప్పాడో డైరెక్టర్ అలా చేశాను. ఆ చెట్టు కింద కూర్చున్నాను. బ్రహ్మాండంగా చేశాడు ఆయన, బ్రహ్మాండంగా తిన్నాను, బ్రహ్మాండంగా యాక్ట్ చేశాను. ఇవాళ పేరు వచ్చినట్టే క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. వాస్తవం చెప్తున్నా, విగ్గి పెట్టించింది ఆయన. ఆ షర్ట్లు కానీ, రంగురంగుల సొక్కాలు కానీ, బీభత్సాలు కానీ, చివరికి జయసూర్ గారు నాకు డ్యూయట్ పెట్టించింది కానీ, మొత్తం అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. చివరికి అడవి రాముడు ఇంటి రామారావు లేవులు ఆయన రామారావు పిచ్చిపోయాను ఆయన. ఆ చీర పట్టుకొని ఈ స్టెప్ కూడా ఇచ్చింది ఆయనే, కావాలని పట్టుకొని వచ్చి. సో వాట్ టు సే, రాత్రి మా గురుగారు మెచ్చుకున్న ఇంతమంది వీళ్ళు మెచ్చుకుంటున్న అందంగా ఉన్నానన్న ఇదన్నా కారణం ఏంటంటే ఆయన విగ్గు పెట్టడం కానీ, ఆహారం రచన చేయడం కానీ, ఆయన హ్యాట్స్ అప్, థ్యాంక్స్ ఎ లాట్ టు శ్రీనివాస్ గారు అండి. ఇక్కడ నేను ఒకటే కోరుకుంటున్నాను మిత్రులారా, ఈ సినిమా ఎక్కడ మంచిదంటే మానవ విలువలను, ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్న ఈ దోస్తుల్లో, ఈ రోజుల్లో మనిషి పరిస్థితి ఏంటి? ఎక్కడ డబ్బు డబ్బు డబ్బు, మార్కెట్ మార్కెట్ మార్కెట్, కుటుంబ పరంగా, సమాజ పరంగా, ప్రపంచపరంగా, విశ్వపరంగా మొత్తం డబ్బు డామినేట్ చేస్తున్న దశలో ఓ నిజాయితీగా ఉన్న పోలీసు తన భార్య పరంగా ఏ కష్టాలు అనుభవించాడు, పిల్లల పరంగా ఏ ఒడిదుడుకు అనుభవించాడు, అత్తారి పరంగా ఏ అవమానాలు పడ్డాడు, పై అధికార పరంగా ఎటువంటి చక్కెరలు గురయ్యాడు, రాజకీయ నాయకుల పరంగా ఏ రకంగా హింసకు గురిగా పడ్డాడు. అలాంటి హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య తను నమ్మిన సిద్ధాంతం కోసం ఆ 3 సింహాల మీద అతను ఏ ఒట్టైతే వేశాడో ఆ ఒట్టిని నిలుపుకోవడం కోసం, నిలబెట్టడం కోసం ఏం కష్టాలు అధిగమించాడు, ఎలా క్రాస్ చేశాడు, చివరి క్లైమాక్స్లో ఏ విధంగా విజయం సాధించాడు అనే విషయాన్ని చాలా గొప్పగా చెప్పాడు దర్శకుడు. ఇందాక మేడం చెప్తూ మంచి మాట చెప్పాడు. స్ఫూర్తి కావాలి. ఈ టీచరమ్మంది దాకా పోలీసులు అంటే ముందు భయం పుట్టిన తర్వాత పోలీసు పుట్టడం లెవెల్లో మాడంటే రక్షక బట్టలు అంటే బాబోయ్ పోలీసులు అన్న ఫీలింగ్ చాలా మందిలో ఉందండి. బికాస్ ఆ యాటిట్యూడ్ వల్ల. అలాంటిది పోలీస్ స్టేషన్ అంటే భయపడడం కాదు, వాళ్ళు మన రక్షకులు. ఓ నిజాయితీగా పోలీసు ఉంటే, ఓ డిస్ట్రిక్ట్లో ఎస్పీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా ఉంటే శాంతి భద్రత ఎంత బాగుంటుంది. కాబట్టి దానికి ఎలా ఉండాలి పోలీసు అని చాటి చెప్పింది ఈ చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. ఎవరైనా స్త్రీ బయటికి వెళ్ళినప్పుడు, ఎవరైనా బీభత్సం చేస్తున్నప్పుడు ప్రప్రదంగా మనం అమ్మ అంటాం, కానీ ఆ స్త్రీ మూర్తి కూడా అమ్మ అనదు.
అయ్యా అంటదు, అన్నా అందు, బావా అందు, పోలీస్ పోలీస్ అంటుంది. కాబట్టి అంత పోలీసు వ్యవస్థ గొప్పది. దాన్ని చాటి చెప్పిందే ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య చిత్రం. అయితే తరతరాలుగా 30 ఏళ్ళుగా నారాయణమూర్తి మా పోలీసులు వ్యతిరేకంగా చాలా సినిమాలు తీస్తున్నావు, రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నావు, ఏమయ్యా మా వేషాలు కూడా నువ్వు వేయొచ్చు కదా, మా గురించి కూడా మంచిగా చెప్పొచ్చు కదా అని చాలామంది పోలీసు సోదరులు వాళ్ళు కూడా నా సినిమాలు బాగా చూస్తారండి. ఎన్నోసార్లు కోరారు, నిజంగా మనస్ఫూర్తిగా నేను వేయాలనుకున్నాను. అలాంటి నా కోరికని ఈ మహానుభావుడు దర్శకుడు ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య ద్వారా తీర్చినందుకు సభాముఖంగా వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. పోలీసు వ్యవస్థ అంటే ఉద్యమకారులు, పోలీసులు, దే ఆర్ నాట్ యాక్చువల్ ఎనిమీస్. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ఎగ్నిస్ట్గా ఎక్కడ ఉద్యమాలు పుడతాయో, ఎక్కడ ఉద్యమకారులు వాళ్ళు త్యాగాలు చేస్తారో, విజయాలు సాధిస్తారో, ఆ టైంలో దాన్ని అణచడం కోసం శాంతి భద్రతల పేరిట రాజ్యం పోలీసులు పంపుతుంది. ఫ్రంట్ రో పోలీసులు ఉంటాడు. దెన్ దే ఆర్ కిల్లింగ్ ఈచ్ అదర్ ఫర్ హూ సేక్, ఫర్ విచ్ సేక్? దే ఆర్ నాట్ యాక్చువల్ ఎనిమీస్. అలా కాకూడదు. ఉద్యమకారుడు కానీ, నిజాయితీపరుడు కానీ, ఇటు పోలీసు కానీ ఒక తల్లి బిడ్డలు. కాబట్టి వాస్తవం గుర్తించండి, గౌరవించండి, చూడండి అని ఈ చిత్రం ద్వారా గొప్ప చెప్పాడు ఆయన. కాబట్టి ఈ దశలో ఈ పోలీసు వ్యవస్థ అనేది అది రాచరికమా, నియంతృత్వమా, కమ్యూనిస్ట్ వ్యవస్థ, అది ప్రజాస్వామ్యమా? ఏ వ్యవస్థలో అయినా సరే పోలీసు ఉండాల్సిందే. అప్పుడు రక్షక బొట్ల, వ్యాన్ గార్డ్సా, రెడ్ ఆర్మీయా, ఆర్ పోలీసా? వన్ హూ పోలీస్ ఇస్ ఎ పోలీస్, గాడ్, వన్ హూ గాడ్ ఇస్ ఎ గాడ్. కాబట్టి ఏ గాడ్ అయినా ఏ పోలీస్ అని ఎప్పుడు ఉంటాడు. వ్యవస్థలో నిజాయితీగా ఉంటే సమాజం చాలా బాగుంటుంది అని చాటి చెప్పిన చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. అంత మంచి చిత్రాన్ని తీసినందుకు ఈవేళ ప్రజలు చూసినందుకు మెచ్చుకుంటున్నారు. నా ఒకటే విజ్ఞప్తి అండి, ఇది ఏదో ఆయనే బిచ్చగాడు కూడా రిలీజ్ చేసి తీసాడైనా, అది హ్యాట్స్ ఆఫ్, ఇట్స్ ఏ లెజెండ్ ఫిల్మ్. బిచ్చగాడు లాంటి చిత్రాలు వన్సీన్ వైలు వస్తుంటాయండి. దాన్ని కూడా ఈ మహానుభావుడు ప్రమోట్ చేసినట్టు చాలామంది మేధావులందరూ వచ్చారని సార్ చెప్పారు నాకు. బిచ్చగాడితో కంపారిజన్ వద్దండి. వన్సీన్ టైం దేవదర్శలు వస్తుంటాయి, వన్సీన్ టైం బిచ్చగాడులు వస్తుంటాయి. ఈ పండుగ సీజన్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య చాలా మంచి చిత్రాన్ని వారు తీశారు. కుటుంబ విలువతో కూడుకున్న చిత్రం, ఇంటిల్లపాది చూడాల్సిన చిత్రం. ఇది యూత్ ఫిల్మ్ కాదు, మాస్ మసాలా ఫిల్మ్ కాదు. కానీ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, పేదవాళ్ళు అందరూ కూడా ఇదిగో మా సినిమా, ఇది మా కుటుంబం, ఇది మా క్యారెక్టర్, ఇది మా జీవితం అని నిక్కట్టి ఫిల్ము ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. ఇలాంటి చిత్రాన్ని ఇప్పుడు చూస్తున్నందుకు బాగా మెచ్చుకుంటున్నారు. ఇంకా చూసి మొదలు స్ప్రెడ్ బాగా సక్సెస్ ప్రయాణిస్తే ఇంకా దర్శకుడు ఇలాంటి సినిమాలు బాగా తీస్తాడు, నేను కూడా ఇలాంటి సినిమాలు యాక్ట్ చేస్తాను, అందరం బాగుంటాం. మంచి సినిమాలని బ్రహ్మంగా ఆదరించాలని, ఇలా ప్రమోట్ చేయాలని, ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు, ఇంత హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య మంచి వేషం ఇచ్చిన నాకు, ఆ దర్శకుడు, రచయిత, నిర్మాత శ్రీ చదవాడి శ్రీనివాసరావు గారికి, ఈ సభను ఇంత బాగా విజయవంతం పెట్టిన శ్రీ వేణుమాధవ్ గారికి, ఇంతమంది మహామణులు, మహాతలులు, మేధావులు, మిత్రులు అందరూ కూడా ఇంత బాగా సినిమాని మెచ్చుకున్నందుకు వాళ్ళ తమ్ముడికి అందరికీ కూడా నా వందనాలు చెప్తూ, మీడియా మిత్రులారా, ఎవడు సినిమా తీసినా ప్రమోషన్ కావాలి. ప్రమోట్ చేసేది మీరే. సినిమా తీసేది నిర్మాత అయితే, చూసేది ప్రేక్షకుడు. మా నిర్మాతకి, ప్రేక్షకుడికి వారధి మీ మీడియా. కాబట్టి మీ రోల్ బాగా ప్లే చేసి ఈ మంచి చిత్రాన్ని బాగుందని మెచ్చుకుంటున్నారు కాబట్టి సత్యం, ఇది సత్యం, బాగుందని మెచ్చుకుంటున్నారు కాబట్టి ప్లీజ్ ప్రమోట్, ప్లీజ్ డూ అండ్ ప్లే యువర్ రోల్.